అయితే మనం అలాగనే ఉండకూడదు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కాబట్టి ఎక్కడ నిన్ను తక్కువగా చేయడు, ఎక్కడికి వెళ్ళినా నిన్ను గనపరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవాదేవుని నమ్ముకున్నావు కాబట్టి, ఆయన నువ్వు గనపరుస్తున్నావు కాబట్టి నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే గనపరుస్తాడు. మనం ఎవరిని కనపరచకపోతే, దేవుడు కనపరచాడు. మన తల్లిదండ్రులు మనం చూడకపోతే, మన తల్లిదండ్రులు సన్మానం చేయకపోతే, వారికి ఆహారం పెట్టకపోతే, రేపు నువ్వు ముసలితనం వచ్చినప్పుడు నీకు ఆహారము దొరకదు. కాబట్టి అందుకే నువ్వు ఎంత కొలుస్తావో, అంత కొలతే నీకు, ఎంతగా నువ్వు ఇస్తావో, నువ్వు ఎంతగా నువ్వు ప్రేమిస్తావో అదే ప్రేమ రిటర్న్ వస్తుంది.